మహాభారతంలో కర్ణుని యొక్క వ్యక్తిత్వం మహాద్భుతమైనటువంటి రీతిలో కొనసాగుతుంది. యథార్థమునకు కర్ణుడు లేకపోతే కురుక్షేత్ర యుద్ధం జరిగి ఉండేదా అన్న విషయాన్ని నిష్పక్షపాతంగా పరిశీలనం చేస్తే జరిగి ఉండేది కాదు అన్న విషయమే స్పష్టంగా గోచరమవుతుంది. అందుకే ఆ ధర్మ సంస్థాపన యందు భగవంతుని యొక్క వ్యూహమునందు ప్రణాళికా రచన యందు కర్ణుడు చాలా ప్రధానమైనటువంటి పాత్రని పోషించాడు. దుర్యోధనుడి యొక్క ఆశలన్నీ కర్ణుడి మీదే. ఎందుకనంటే భీముడికి సంబంధించినంత వరకు దుర్యోధనుడి నమ్మకం ఏమిటి అంటే తాను ప్రతిఘటించగలను అని. అందుకే నిరంతరం భీముడి మీద విజయం సాధించడం కోసం అనితర సాధ్యమైనటువంటి రీతిలో పరిశ్రమ చేస్తూ ఉండేవాడు. ఆ విషయాన్ని భీమ దుర్యోధనుల మధ్య జరుగుతున్నటువంటి గదాయుద్ధ సందర్భంలో సాక్షాత్తుగా కృష్ణ భగవానుడే అర్జునుడికి చెప్పినటువంటి విషయాన్ని